సార్ నేను మీ శ్రీనివాస్. ఇప్పుడు మనం మహేశ్వరం టౌన్‌లో ఉన్నాము. ఈ మహేశ్వరం టౌన్‌లో ఒక 240 స్క్వేర్ యార్డ్, 240 స్క్వేర్ యార్డ్ టోటల్ 480 స్క్వేర్ యార్డ్ ప్లాట్ సేల్‌కొచ్చింది. ఆ ప్లాట్ గురించి ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ప్లేస్ వచ్చేసి హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి ఒక 15 మినిట్స్‌లో ఇక్కడ రీచ్ అవ్వచ్చు. అదేవిధంగా హైదరాబాదు ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఒక 10 మినిట్స్‌లో రీచ్ అవ్వచ్చు ఈ ప్లేస్‌కి, మహేశ్వరంకి. తర్వాత హైదరాబాద్ మేజర్ సిటీ మన గచ్చిబౌలి కానీ, ఎల్బీ నగరు, ఈ ప్లేస్ నుంచి ఒక 30 మినిట్స్‌లో రీచ్ అవ్వచ్చు. ఈ ప్లేస్ అంతా కూడా ఫ్యూచర్ సిటీలోనే రీసెంట్‌లీ కలిపారు. కాబట్టి మహేశ్వరం ఇస్ ద హాట్ ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు. మహేశ్వరం ఏరియాలో ఏ ప్రాపర్టీ అయినా కానీ. ఇక ప్లాట్ విషయానికి వస్తే సార్, ఇదంతా కూడా ఇక్కడ నుంచి ప్లాటు. ఇక్కడ నుంచి 240 స్క్వేర్ యార్డ్. ఇది రోడ్ ఫేస్ వచ్చేసి 36 వస్తుంది. డెప్త్ వచ్చేసి 60 వస్తుంది. 36 ఈ 60 తోటి 240 స్క్వేర్ యార్డు. ఈ ప్లాట్ ఒకటి కార్నర్ వస్తుంది. ఇటు సైడ్ 33 ఫీట్ రోడ్డు, అటు సైడ్ 33 ఫీట్ రోడ్డు. ఈ ప్లాట్కి వచ్చేసి ఇది ఇక్కడ నుంచి 36, 60 అన్నట్టు. ఇది కూడా 240, టోటల్ 480. ఈ రెండు ప్లాట్లకు కలిపి రోడ్ ఫేస్ వచ్చేసి 72 ఉంటుంది. 72, 60 వస్తుంది. ఇది డిటీసీపీ ఫైనల్ అప్రూవ్డ్. ఈ ఎల్ఆర్ఎస్ కట్టాల్సిన అవసరం లేదు. తర్వాత ఈ హైడ్రా కూడా భయపడాల్సిన అవసరం లేదు, ఫైనల్ అప్రూవ్డ్ కాబట్టి. ఇక ఈ కాంపౌండ్ వాల్ పక్కన హెచ్ఎండి లేఅవుట్, కొత్త లేఅవుట్ ఉంటుంది. ఇక్కడ డిటీసీపీకి హెచ్ఎండిఏకి డిఫరెంట్ ఏంటంటే, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ బయట ఉన్న అన్నిటికీ కూడా డిటీసీపీ అవుట్స్కట్ ప్లాట్లు అన్నిటి కూడా డిటీసీపీ అని పెట్టారు. లాస్ట్ 10 ఇయర్స్ బ్యాక్ అయిన లేఅవుట్లు అన్నీ కూడా డిటీసీపీ లేఅవుట్లు. ఇప్పుడు హైదరాబాద్ పెరిగింది కాబట్టి దీని ఎక్స్టెన్షన్ అనేది ఇంకా పొడిగించడం వల్ల ఈ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పక్కన అన్నీ కూడా హెచ్ఎండిఏ లిమిట్లోకి వచ్చేసినాయి. అంటే కొత్త లేఅవుట్ చేసే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ హెచ్ఎండిఏ లేఅవుట్ కొత్తది చేయాల్సిందే. 25 నుంచి 30 వేలు అమ్ముతారు. ఇది ఓల్డ్ డిటీసీపీ లేఅవుట్ 10 ఇయర్స్ బ్యాక్ చేసారు కాబట్టి ఈ చుట్టుపక్కల ఎలాంటి చెరువులు కానీ, కుంటలు కానీ, బావులు కానీ ఏవి లేవు కాబట్టి న్యాచురల్ హైటు. మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ వర్షం వస్తే కిందికి వెళ్తుంది. కాబట్టి ఇది డిటీసీపీ ఫైనల్ అప్రూవ్డ్. ఇక మన లేఅవుట్లో డెవలప్మెంట్స్ పరంగా చూసుకుంటే సార్, మంచి బ్యూటిఫుల్ రోడ్స్ అన్నట్టు, బ్లాక్ టాప్ రోడ్స్. ఇవన్నీ కూడా 33 ఫీట్ల రోడ్లు. తర్వాత ఎలక్ట్రిసిటీ కూడా ఉంది, చూడొచ్చు. ఎలక్ట్రిసిటీ కూడా ఇప్పుడు రన్నింగ్లో ఉంది. తర్వాత మన లేఅవుట్ చుట్టూ స్టాండర్డ్ కాంపౌండ్ వాల్ ఉంటుంది, ఇది చూడొచ్చు. అంత కాంపౌండ్ వాల్ ఉంటుంది. ఈ వాటర్ ట్యాంక్ కనిపించేదంతా కూడా ఇంకా వేరే లేఅవుట్. ఆ కాంపౌండ్ వాల్ అవతలనే కూడా వేరే లేఅవుట్. మన లేఅవుట్లో హై కెపాసిటీ వాటర్ ట్యాంక్ ఉంటుంది. ఈ వాటర్ ట్యాంక్ ఉన్నది కూడా మన లేఅవుట్లోనే ఉందన్నట్టు. అంటే ఇప్పుడు ప్రజెంట్ కొత్త లేఅవుట్ చేస్తే ఏ డెవలప్మెంట్స్ ఉంటాయో అవన్నీ కూడా ఉన్నాయి. ఎలక్ట్రిసిటీ, ఈ వాటర్ ట్యాంకు, ఇదంతా కూడా మన లేఅవుట్లోనే ఉందన్నట్టు. మంచి రోడ్స్, ఎలక్ట్రిసిటీ, వాటర్ ట్యాంకు ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. డ్రైనేజ్ కూడా ఉంటుంది సార్, చూడొచ్చు ఇక్కడ. ఇటు సైడ్ కూడా డ్రైనేజ్ ఉంటుంది. ఇక్కడ డ్రైనేజ్ ఉంటుంది. ఇక మీరు ఈ మహేశ్వరంలో ఈ ప్లాటు ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలంటే, మీ ఒక చిన్న అబ్జర్వేషన్ చేస్తారు సార్. ఇక్కడ చూడొచ్చు, ఇదంతా కూడా కొత్త లేఅవుట్. ఈ కొత్త లేఅవుట్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఎకరం 4 కోట్లు పెట్టుకున్నారు కాబట్టి వీళ్ళు 28,000 నుంచి 30,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ అమ్ముతారు. ఒక మార్కెటింగ్ టీమ్కు 30% మార్జిన్ ఇవ్వాలి, అది కూడా మీ పైన ఇస్తారు. కాబట్టి ఇప్పుడు ప్రజెంటు ఈ రేట్ అమ్మకపోతే వాళ్ళకి చాలా నష్టం. కాబట్టి ఇది కంపారిజన్ చూడండి. ఈ కాంపౌండ్ వాల్ ఉన్నది ఇటు సైడ్ ఏమో 30,000 అమ్ముతారు. ఇక్కడ వచ్చేసి 6,999 రూపాయలు రేటు, నెగోషియబుల్ ప్రైసు. మన సైట్లో వచ్చేసి ఇదంతా కూడా మంచి బ్యూటిఫుల్ రోడ్స్. ఇది రోడ్డు, ఇవన్నీ రోడ్స్. ఈ ల్యాండ్ వచ్చేసి 10 ఇయర్స్ బ్యాక్ ఎకరం 5 నుంచి 6 లక్షలు పెట్టి కొన్నారు. ఈ 5-6 లక్షలు పెట్టి కొన్నప్పుడే అప్పుడు మంచిగా డెవలప్ చేసి అప్పుడే గజం 300 రూపాయలకు అమ్మారు.
ఇప్పుడు ఇది రీసేల్ ప్లాట్లు కాబట్టి ఈ ప్రైస్‌కి వస్తుంది. ఇక్కడ 30,000 పెట్టి ఇది కొనుక్కోవడం కన్నా ఇది రూ. 6,999కు ఇది ఇన్వెస్ట్‌మెంట్ చేయడము 100% సేఫ్ అండ్ సెక్యూర్. తర్వాత ఈ ప్లాట్ రీసేల్ అవ్వడము 100% ఫాస్ట్‌గా అయితుంది. ఈవెన్ 10,000 అయితది, 12,000 అయితది. ఈ 30,000 ప్లాటు ఇప్పట్లో 60,000 అవ్వడం అనేది ఇంపాసిబుల్. చాలా టైం పడుతుంది. కాబట్టి మీరు ఈ ప్లేస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. ఇక్కడే ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి ఇంకో రీజన్ ఏంటంటే, ఈ కనిపించేదంతా కూడా విలేజెస్ సార్ ఇవి. చుట్టుపక్కల మహేశ్వరం చుట్టుపక్కల విలేజెస్ అన్నట్టు. ఈ విలేజెస్‌కు చాలా దగ్గర. ఇది విలేజెస్. ఇగో ఇది మన సైటు. ఇది. కాబట్టి ఇంకో విలేజ్ ఉంది, అది కూడా చూపిస్తాను. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇది మన సైట్ సార్. ఇలా వస్తే ఈ రోడ్లో నుంచి ఇక్కడ కనిపించేదంతా కూడా ఒక పాత డీటీసీపీ ఓల్డ్ లేఅవుట్. వీళ్ళు డెవలప్మెంటు కొన్ని ఒక 10% మాత్రమే అమ్మేసుకున్నారు. మిగతావి అమ్మలేదు ఇంకా. ఈ కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా, ఈ కనిపించేదంతా కూడా ఒక 20 ఎకరాలు. ఈ 20 ఎకరాలు రీసెంట్లీ వేరే కంపెనీ వాళ్ళు డెవలప్మెంట్కి తీసుకున్నారు. వీళ్ళు ఇప్పుడు రోడ్లు, డ్రైనేజ్, కరెంటు, వాటర్ ట్యాంక్ అన్నీ వేసి ఇవన్నీ కూడా మళ్ళీ రీసేల్ ప్లాట్లు చేసి అమ్మడానికి చూస్తున్నారు. ఈ రీసేల్ ప్లాట్లు చేసి అమ్మే టైంలో వీళ్ళకు పర్టికులర్గా రోడ్ అంటూ ఏం లేదు. ఆ వైట్ కాంపౌండ్ వాళ్ళు కనిపించేదేమో మనది, ఈ కాంపౌండ్ వాళ్ళు కనిపించేది మనది. వీళ్ళకు పర్టికులర్గా మన రోడ్డు కనిపిస్తుంది, మన ప్లాట్ దగ్గర నుంచి రోడ్డు కనిపిస్తుంది కదా, ఈ రోడ్లో నుంచి వెళ్ళాలి వీళ్ళు. ఇలా వెళ్ళాలి. ఇక్కడ ఒక ఎంట్రన్స్ పెట్టుకున్నారు, ఆల్రెడీ ఒక గేట్ పెట్టుకున్నారు. ఈ రోడ్లో నుంచి ఇక్కడ నుంచి వెళ్ళి ఈ ప్లాట్ అన్నీ అమ్మేసుకోవాలి. అటువంటి టైంలో మన ప్లాట్ వచ్చేసి బంగారం ఇది. ప్రతి కస్టమర్ ఈ రోడ్లో నుంచి వెళ్ళాలి. వాళ్ళకి పర్టికులర్గా రోడ్ అంటూ ఏం లేదు. కాబట్టి ఈ హౌజెస్కి దగ్గర ఉంది. ఇది ప్రపోజ్డ్ న్యూ లేఅవుట్. అంటే దీన్ని మాడిఫికేషన్ చేసి 30,000 గజం అమ్మడానికి చూస్తున్నారు. ఈ వాటర్ ట్యాంక్ ఉన్నది ఇదంతా కూడా. ఆల్రెడీ ఇది కొత్త లేఅవుట్. ఇప్పుడు ప్రజెంట్ 30,000 అమ్ముతున్న కొత్త లేఅవుట్ ఇది. కాబట్టి ఇక్కడ కొత్త లేఅవుట్ ఉంది. ఇది కమ్మింగ్ సూన్ కొత్త లేఅవుట్ మాడిఫికేషన్ చేస్తున్నారు. అక్కడ విలేజెస్ ఉంది, పక్కనే మన ప్లాట్ ఉంది. కాబట్టి ఈ రోడ్లో నుంచి వెళ్ళాలి కాబట్టి మనది 100% గోల్డ్ మైన్ అని చెప్పుకోవచ్చు. ఆ హౌజెస్ కనిపిస్తున్నాయి కదా సార్, ఆ హౌజెస్ కనిపించేదంతా కూడా మన సైట్కి పక్కనే ఉంటుంది అన్నట్టు. మరీ విలేజ్లో కాకుండా, మరీ అడవిలో కాకుండా వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. అదో మినీ జూబ్లీస్ లాగా ఉంటుంది అన్నట్టు. వాళ్ళు బాగా రిచ్. అంటే ఎకరా 4 కోట్లు అమ్ముతున్నారు కాబట్టి ఎంత ఉద్యోగం చేసినా అని డబ్బులు సంపాదించరు. ఒకరొకరు 10 ఎకరాలు ఉంటుంది. కాబట్టి దే ఆర్ రిచ్ పీపుల్. వాళ్ళ దగ్గర దాన్ని జస్ట్ ఆ విలేజెస్కు, ఇందాక చూపించిన విలేజెస్కు జస్ట్ మధ్యలో ఉంటుంది అన్నట్టు మన లేఅవుట్. ఎక్కడో అడవిలో కాకుండా ఉంటుంది మధ్యలో. ఇక ఈ లేఅవుట్లో మనమే కొంటున్నామా లేకపోతే ఇంకెవరైనా కొన్నారా అనేది డౌట్స్ ఉంటాయి సార్. అదంతా ఇందాక చూపించిన విలేజెస్. అది ఒక మినీ జూబ్లీస్. అది ఈ కడీలు కనిపిస్తున్నాయి కదా సార్, ఆ కడీలు కనిపించినవి అన్నీ కూడా రీసెంట్గా ట్రాన్సాక్షన్ జరిగినాయి. కాంపౌండ్ వాళ్ళ పక్కన ఉన్నది మన లేఅవుటే. ఇక్కడ కడీలు కనిపిస్తున్నాయి కదా సార్, ఇక ఇది ఈ కడీలు కనిపించేటివన్నీ కూడా ఈ ప్లాట్, అవతల ప్లాట్ అన్నీ కూడా రీసెంట్గా ట్రాన్సాక్షన్ జరిగినాయి. తర్వాత ఇక్కడ ఈ కడీలు కనిపిస్తున్నాయి కదా సార్, ఇవి కూడా రీసెంట్లీ ట్రాన్సాక్షన్ జరిగినాయి మన లేఅవుట్లోని. ఇక్కడ కడీలు కనిపిస్తున్నాయి కదా సార్, ఈ కడీలు కనిపించేటివన్నీ కూడా, ఇవన్నీ కూడా రీసెంట్లీ ట్రాన్సాక్షన్ జరిగినాయి మన లేఅవుట్లోని. ఇప్పుడు ఈ రోడ్డు చూస్తున్నాం కదా సార్, ఈ రోడ్ అంతా కూడా పబ్లిక్ రోడ్ అన్నట్టు, వేరే విలేజెస్కు అలా వెళ్ళే రోడ్ అన్నట్టు. ఈ రోడ్డుని బేస్ చేసుకొని ఇలా స్టూడియోకి వెళ్తాం. ఇక్కడ అల్లు అరవింద్ వాళ్ళ స్టూడియో ల్యాండ్ కొన్నారు, అది కూడా చూపిస్తాం మీకు. ఇప్పుడు ఈ ల్యాండ్ అంతా వచ్చేసి హీరో వెంకటేష్ బాబుది. మన ఫిలిం స్టార్ ఉన్నాడు కదా హీరో వెంకటేష్, ఆయన్ని ఈ 22 ఎకర్స్ కొన్నాడు. ఇంకా పక్కన కూడా కొనడానికి చూస్తున్నాడు. మన సైట్ వచ్చేసి ఇక్కడే ఆ కాంపౌండ్ వాళ్ళు పక్కనే అన్నట్టు. ఇదంతా కూడా విల్లా ప్రాజెక్ట్. ఆల్రెడీ అప్రూవల్స్ పంపించారు. ఒక 3 మంత్స్లో ఇక్కడ అంతా విల్లాలు స్టార్ట్ అవుతాయి అన్నట్టు. డూప్లెక్స్ బిల్డింగ్లు కట్టి అమ్మడానికి కోసం ఈయన కొని పెట్టుకున్నాడు. ఆల్రెడీ డెవలప్మెంట్కి ఇచ్చేసాడు.
మొన్న రీసెంట్‌గా కొన్నాడు ఈ ల్యాండ్. కాబట్టి ఈ వీఐపీలు ఉండే ప్లేస్‌కు జస్ట్ మనం పక్కనే ఉంటాం. వీటిని బేస్ చేసుకొని చాలా లేఅవుట్లు చేస్తున్నారు ఈ చుట్టుపక్కల. కాబట్టి మీకు ఇది మంచి ప్రైమ్ లొకాలిటీ అని చెప్పుకోవచ్చు. మీరు ఈ ప్లేస్‌లో ఖచ్చితంగా ఇన్వెస్ట్‌మెంట్ చేసి పెట్టుకోండి సార్. ఇక్కడ చూస్తే 2 ముఖ్యమైన విషయాలు ఇక్కడ మనం అబ్జర్వేషన్ చేయొచ్చు. ఈ కనిపించేటివన్నీ కూడా మన సైడ్ దాటిన తర్వాత రన్నింగ్ రోడ్‌లోనే అన్ని విల్లా ప్రాజెక్టులు. ఇక్కడ చూడండి బ్యూటిఫుల్ విల్లాస్ కడతాం. ఆల్రెడీ పబ్లిక్ ఇందులో ఉంటున్నారు. ఇవన్నీ కూడా ఇది ఈ విల్లాస్ ఒక లాస్ట్ ఇయర్ ఇవన్నీ స్టార్ట్ చేశారన్నట్టు. తర్వాత ఇంకో అతి ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ కనిపించే కొండ ప్రాంతం మొత్తం కూడా హీరో అల్లు అరవింద్ వాళ్ళు స్టూడియో కోసం కొన్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా హిల్ స్టేషన్‌లో ఉండడానికే ప్రిఫరబుల్‌గా చూస్తారు. ఈ జేసీబీ వర్క్ నడుస్తుంది చూడొచ్చు ఇదంతా కూడా. ఇదంతా 33 ఎకర్స్ కొన్నారు. మొత్తం కొండ ప్రాంతం. ఇదొక్కటే చాలా హైట్‌లో ఉంటది. మిగతా అంతా డౌన్‌లో ఉంటది. అది చూడు చాలా డౌన్‌లో ఉంది. ఇక్కడ నుంచి చూస్తే చుట్టుపక్కల అంతా కనిపిస్తదన్నట్టు. కాబట్టి ఈ 33 ఎకరాలు ఈ అల్లు అరవింద్ వాళ్ళ స్టూడియోకి వచ్చేవాళ్ళు కూడా మన సైడ్ దగ్గర నుంచే వస్తారు. కాబట్టి మహేశ్వరంలో ఈ అల్లు అరవింద్ వాళ్ళ స్టూడియో కోసం స్థలం కొన్నారు. భవిష్యత్తులో 100% కట్టే ప్రపోజల్ తోటి ఉంది కాబట్టి చుట్టుపక్కల మన సైడ్ దగ్గర విల్లా ప్రాజెక్టులు ఆల్రెడీ డూప్లెక్స్ బిల్డింగ్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఈ ప్లేస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చు.